లాస్ట్ ఇయర్ వరకు ప్రదీప్ రంగనాథన్ అంటే సెన్సేషన్ కు మారుపేరు. అతని డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కట్టేవారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే కొత్త సినిమా కోసం 50 కోట్లు ఆఫర్ చేసింది. కానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అయింది. ప్రదీప్ ఖాతాలో ఫస్ట్ ఫ్లాప్ పడింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఫస్ట్ ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్. 100 కోట్లు పెట్టి తీస్తే వచ్చింది 70 కోట్లు. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు. దీంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ రంగనాథన్ స్పీడ్ కు బ్రేక్ పడినట్లయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో గట్టి పోటీ కనిపించింది. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ ఉంటుందా? ఉన్నా అంతకు ముందు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ పలికింది అనేది సమాచారం. ఇదే రెమ్యునరేషన్ ఇప్పుడు ఆఫర్ చేయగలరా అనేది డౌట్ లో పడింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఏ చిత్రంతో తిరిగి వస్తాడు అనేది చెప్పలేదు. తన దగ్గరే ఉన్న ఒక సూపర్ హీరో స్టోరీని చాలా కాలంగా తెరకెక్కించాలనుకుంటున్నాడు ప్రదీప్. మరి చేతిలో ఉన్న స్క్రిప్ట్ తో తిరిగి వస్తాడా లేక మరో కొత్త కాంబినేషన్ తో కంబ్యాక్ ఇస్తాడా అనేది త్వరలో తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.